ఎడవన ఎండి రాసి పోసుకున్నాడు కొడిన పెళ్లి రాసి పక్కన పౌడాల రాసి పోసుకొని ఆగిమంటే పట్టేంటో రాజులకు దానం పెడుతూ ఉన్నాడు పైడమంటే పట్టేంటో ప్రజలకు దానం అన్నాడట శంకరుడు అనంగా అన్నదానం చేస్తున్నాడు వాగు దానం గోగు దానం సూర్ణ దానం అనగా ఏంటి బంగారం దానం దానం అని దానం చేస్తున్నాడు ఎండికొండ కైలాసం లోపల మరి ఎట్లా జరుగుతుండగా నగరం లోపల దేవుడో నగరదే రామ నగరం లోపల భూమి తోడబట్టిన అన్నది వశిపాదరెడ్డి వారి అంగనంతమ్మ ఉన్నదాట ఆదిరెడ్డి చదవరే ఆదిరెడ్డి చదవరి అమ్మవారు నీలమ్మ ఉన్నదాట గర్భవాసందు ఆది నారాయణుడా నీలమ్మ గర్భవందు రామ యారు తోడబుట్టినాడు రామ నీలమ్మ గర్భవాసం జన్మించుండు రారాజు అడవంటి నాయన గారు తోడబుట్టిన వంశమంత్రు మల్లన్న పుట్టంగా పత్రుడు తరంగా శత్రుడు లక్షణ దేవుడు రామరాజు మల్లయ్య కరనాటి పెద్దలన్న రామ రామ మంచి రక్తలేరు తేనే రామ రామ అదొట్టాన దేవుడు మల్లయ్య రాయమోసనాల రసం కట్టినాడా రచ్చకేమి దాపినాడే రామ 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 బైరాలు మల్లో మల్లయ్య బైరాలు శివరచ్చవేలు బైరాలు కొన్ని కోతులు కొండంగలు కోతవాడ రాపిళ్ళు లెక్క చెప్తారు బొమ్మలు లెక్క లేక చేసిండు భగవంతుడు నారాజు మల్లయ్య బంగారు సువాసుల మీద కూసునుడు భగవంతుడు మల్లయ్య మరి కూసున్న కచేరు రవరాజు మల్లన్న ఉన్నది నిలబడ్డ కచేరు సాయుడు సంగన్న ఇద్దరన్న నమ్ములాట రామ చోట పెద్ద పొరలు తొలగిన కచేరీల కూర్చుండే ఎడవని ఎండి రాజు కొడిన పైడి రాజు ముంగట ముత్యాల రాజు పక్కన పౌడాల రాజు పోసుకున్నాడట రాయమంట పట్టినాడు మల్లయ్య రాజులాగా దానమైన పెడుతున్నాడా పైడమంట పట్టిండు దేవుడేమో ప్రజలకు దానం వల్ల పెడుతున్నాడా అన్నదానం చెయ్యవంటే మల్లయ్య అవదానం చెయ్యవంటే రామ రామ అన్నదానం చేస్తూ ఉన్నాడు అవదానం గోగుదానం సువర్ణ దానం అనగా ఎండి బంగారం దానం చేస్తూ ఉన్నాడు మల్లయ్య రామదానం అనే రామ రామ దానాలు అంటే దేవుడన్నా అన్న రామ రామ ఉన్న రమ రామ రామ తుడు రారాజు మల్లయ్య దేవుడే కొల్లాపురి పట్నం వెళ్తున్నాడు భగవంతుడు రారాజు మల్లయ్య సిలికల సింహాసనం మీద కూర్చున్నాడు రారాజు మల్లయ్య సిలికల ఒకటి నాయన బంగారు సింహాసనం మీద కూర్చుండి అన్నదానం వస్త్రదానం ఆగుదానం గోగుదానం సువర్ణ దానం అనగా ఎండి బంగారం దానం దానం అని దానాలు వంచుతున్నాడు మల్లయ్య
రారాజు మల్లయ్య దానాలు వంచుతుంటారట కాశీ కాళేశ్వరం తిరుపతి తీరంగం భద్రాకాలం 4 ఖండాలు నల్గొండ బదులు 67 రాజ్యాలు 77 జిల్లా వస్తా ఉన్నారట వచ్చిన అయ్యలకు దేవుడు దానం మంత్రుడు మల్లయ్య దేవుడే వచ్చిన వయ్యలకు లేదనుకుంటా దానం ఎప్పుడు ధర్మాలు ఎప్పుడు పెడతామన్నాడు 7 ఏళ్ల పొద్దు అయితే ఉన్నది దానము దానం అన్నాడు మల్లయ్య ఆయన 7 ఏళ్ల పొద్దు అయితే ఉన్నది దానం దానం అని దానాలు వంచుతున్నాడు ధర్మాలు వంచుతున్నారు గాని మరి ఓగులు వత్త ఉన్నారు జంగాలు బట్లు బామ్మన్లు వయ్యలు వాచాలు కిన్నెళ్ళు కెంపుడులు గంధర్వులు వత్త ఉన్నారు గాని రారాజు మల్లలకు లగ్నం అయిందా కాలేదని ఓగవయ్య అడుగుతాడు పెళ్లి గాని మల్లన్న కచ్చేరి వెళ్తున్నాడు లగ్గం గాని ఎవడు రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి నా యొక్క బలియ కచేరి ఉన్నది భగవంతా పెళ్లి గాని మల్లన్న కచ్చేరీల సెలవు లేదు లగ్గం గాని ఇప్పుడు రాజ్యం వేలు సెలవు లేదు పెళ్లి గాని కన్య పడసు రాసకు ముద్ర దానం చేస్తే పుట్టికి అది కమ్మె అవుతుందట పెళ్లి గాని కన్య పడసు పంట చేనులో పోతే పంట చేనులో గర్భతన్నది గట్టికి వెళ్ళిపోతుందట ఆ యొక్క బలియ కచేరి ఉన్నది కాబట్టి బలి బరకత లేదు అటువంటి నాయన కచేరికైనా నారాజు మల్లన్న దానం దానం అని దానాలు ఎప్పుడన్నాడు దానం అన్న మాత్రమే అమ్మా ఎండి కొండకు పోతున్నది రాముడాన రామన్న రాఘవ ఎండి కొండ కైలాసములో తమ్ముడా ఇటుదేవా తమ్ముడా బ్రహ్మదేవా మరి ఇయ్యాటి రోజున ఓగులు రాలేదు బట్లు బామ్మలు వజలు వాచాలు కిందలు కెంపుడులు గంధర్వులు ఎవరు రాలేదు తమ్ముడా మరి 4 కాండాలకు 4 వజలు లేరు నేటికి మనమే ముగ్గురం ఉన్నాం గాని మరి ఇయ్యాల రోజున ఎక్కడెవరు దానం మంచుతున్నారు ధర్మం మంచుతున్నారా తమ్ముడా ఇటుదేవా బ్రహ్మదేవా ఈ 7 రోజులు మనకి నాయన వయ్యలు వాచాళ్ళు కిన్నెళ్ళ కెంపుడులు గంధర్వులు ఎవరు రాలేదు మరి ఎక్కడెవరు దానాలు ధర్మాలు వంచుతున్నారో తమ్ముడా ఇటుదేవా అరిచేతుల వైకుంఠ వేసి మదివార చూడరా తమ్ముడా ఇటుదేవా మరి అన్నయ్య చదివిన వారి సరగాలు తనమలిన వారి మాన్యాలు తన ధనం ఉన్న కాడ గుణం వస్తలేవు గుణం ఉన్న కాడ ధనం వస్తలేవు అన్నయ్య ఎడుగు పెద్ద ఉన్నావు జోడుకు పెద్ద ఉన్నావు మాటకు పెద్ద ఉన్నావు మర్యాద పెద్ద ఉన్నావు అన్నయ్య కొట్టు అంటనేమో అన్నయ్య మమ్మల్ని తోలుతావు అన్నయ్య భోజనానికి అంటనేమో నువ్వు పోతావు అన్నయ్య మరి 23 జగదంటకు అన్నం పెట్ట ప్రభు నువ్వే ఉన్నావు అన్నిటికీ ఏకరక్షకుండవు నువ్వే ఉన్నావు వాటి అన్నయ్య నువ్వే ప్రజల నుంచి అన్నాడాట అప్పుడు మనగల కాల శంకరుడు పుట్టంగా నేర్చుండ పొట్ల మంత్రాలు పెరగంగా నేర్చుండ లక్షల మంత్రాలు భావని మంత్రం 101 శబ్దం మాటల మంత్రాలు మర్చలకెళ్ళి ఉపదేశ మంత్రం ఉపదేశం సంజయ మంత్రం చదవబడుతుంది బంగాళి వెచ్చ భానుమతి మంత్ర గురు పూజ హల్లాకు దేవి మంత్రం చదివేండు దేవుడే మంత్రాలు చదివేండు శంకరుడు కోటి మంత్రాలు కాశీలు పుట్టిన కలిసి చేత పట్టిండు అరిసేదులో అంజన వేసి మదివార చూస్తా ఉన్నాడు దేవుడే 7 లోకాలు వగపడుతూ ఉన్నాయట
మరి అరే ఇక్కడికి దగ్గర శ్రీటూల కొల్లాపురి పట్టణం ఉన్నది. శ్రీటూల కొల్లాపురి పట్టణం లోపల నాటి కాలం మంది కాపది నీలమ్మ ఏళ్ళేండి కట్టాలు పడ్డదాట. 7 ఏళ్ల వ్యవసరాల దేశంలో 12 ఏళ్ల కరివెళ్ళ పోతుల్లో పొద్దుకూర పోయినాలు నెల్లికూర నేతలు తోగుల నీళ్లు తొర్రెప్పపోలు ఆగుల నీళ్లు వర్రెప్పపోలు కొండ వలస కూరతోని కోరికలు తీసిండ్లు కాపోళ్ళు. కాపుల కష్టాలు చూడలేక తమ్ముడా కట్టాలు చూడలేక రామ అవతారున్న శ్రీశైల పర్వతాల వల్ల ఎప్పుడు మార్చి కాపుది నీలమ్మ గర్భవాసమందు పరమెప్పుడు పెట్టినవ తమ్ముడా. నీలమ్మ గర్భవాసమందు జన్మించండు మల్లయ్య. మరి నీలమ్మ గర్భవాసమందు జన్మించండు రారాజు మల్లయ్య. అన్నదానం చేస్తా ఉన్నాడు, వాగుదానం గోగుదానం సువర్ణదానం అనగా ఎండి బంగారం దానం చేస్తా ఉన్నాడాట. పెళ్లి గాని మల్లయ్య రారాజు మల్లయ్య. కచ్చిరేల సెలవు లేదు, లగ్గమ గాని దేవుడు రాజ్యమేల సెలవు లేదు. ఇప్పుడే పోయి రారాజు మల్లయ్యకు పెళ్లి మీద ప్రేమలు కలిగించి లగ్గాల మీద లగులు కొట్టించి లగ్గాలు చెప్పి వస్తాడు దేవసంగమయ్యో. ఇటు దేవా ఇటుదేవ తమ్ముడా బ్రహ్మదేవ ముండల కొట్టవా కొల్ల మంగళ పనుల కొండ నల్ల కొట్టవా కొల్ల రాట్నాల పనుల కొల్ల కొడలికి వీసం కొడలి వేళగా అన్న పన్ను తెచ్చుకుంటా రాజ్యం 10 మంది చేసుకుంటారు రాజరికం ఏలుకుంటా ఉండులే. పోనొక్క గడియ రానొక్క గడియ అక్కడొక్క గడియ ముక్కారు 3 గడియల వరకల్లా నేను శ్రీశైల పర్వతాల మల్లయ్యకు నేను లగ్గాలు చెప్పి వస్తానన్నాడట. చెల్లి దేవాజంగమయ్యా కూసున్న కచ్చీరు గుప్పించి కచ్చీరు గుబ్బన పడదనికిండు. కూసున్న కొమ్మిడికి దండం పెట్టిండు దేవుడే. ఆడికెళ్ళి లోకాల శంకరుడు వరంగా రాముడుగా ఎక్కడ బదారి కాడికి చేరవచ్చుండు. నేను ఇదే నిజ రూపం మీద పోయంటే కొడుకు నారాజు మల్లయ్య నన్ను ఏర్పాటు చేసి 12 నెలలుగా అవసరం అంటే నేను ఏడికెళ్ళి విజయాలన్నాడు భగవంతుడు నారాజు మల్లయ్య. రూపులు పొడమార్చుకొని నేను నా కొడుకు నారాజు మల్లయ్య వేడికి పోయి నేను లగ్గాలు చెప్పి వస్తానన్నాడు. మరి